హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓజీ సినిమా నుంచి అయితే ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. నిజానికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అలాగే ఆ ప్రోమోలో నాకు తెలిసినంత వరకు నాకు పవన్ కళ్యాణ్ గారిని చూసే కంటే ఇంకా అక్కడ అంటే నేను విలన్ గురించి చెప్పట్లేదు కానీ నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్తున్నా భయ్య. తమనన్న అసలు ఇచ్చి పడేసింది అని చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు ఇలాంటి మ్యూజిక్లు మనం ఒక్క అనురోధం నుంచినే ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఈసారి మాత్రము ఎట్టి పరిస్థితుల్లోన మిస్ అయ్యే ప్రసక్తే లేదు అన్న టైప్లో అయితే మన తమన్ గారు అయితే ఇచ్చారు భయ్య. నాకు లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అసలు తమన్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారా చేయరా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉండింది. అంటే మొన్న వదిలిన పాటతో కొంచెం అంటే కొంతమందికి అయితే నచ్చలేదని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే చాలామందికి నచ్చింది, కాకపోతే కొంతమందికి నచ్చలేదని చెప్పొచ్చు. ఏంటంటే మొత్తం అంటే ఇంగ్లీష్లోనే ఉంది, ఏదో గడిబిడిగా ఉంది, అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే అనుకున్నారు భయ్య. కాకపోతే ఈ ప్రోమోలో నేను చూసిన తర్వాత నాకు మాత్రం లిటరల్లీ చెప్తున్నా కదా, అసలు ఎక్కడ కూడా తమన్ గారిని ఎవరన్నా ఏదన్నా అంటే కొట్టేద్దామన్న టైప్లో ఉన్నా భయ్య. నాకైతే లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. అసలు వేరే లెవెల్ అనిపించింది అని చెప్పొచ్చు. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకున్నాం భయ్య అక్కడ సిచ్యువేషన్లో. ఎందుకంటే మనం మాట్లాడుకుంటుంది ఆయన గురించి కాబట్టి నేను ఏదో అనుకున్నా కానీ అసలు సుజిత్ గారు ఈసారి మాత్రం అసలు అట్టట్ట ఆడిస్తాడని చెప్పొచ్చు. సినిమా మొత్తాన్ని ఇట్లా లేపుతాడని చెప్పొచ్చు భయ్య. అసలు 25వ తారీఖున చూసుకోండి మీరైతే మాత్రం. బాక్స్ ఆఫీస్ బద్దలు అవడమే కాదు, అసలు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి ఏ రికార్డు ఉందో ఆ రికార్డ్ని ఈ సినిమా బ్రేక్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే చాలామంది హీరోల రికార్డుని కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తుందని చెప్పొచ్చు భయ్య. అందులో ఎటువంటి డౌటు లేదు. అసలు భారీగా అనిపించింది నాకైతే మాత్రం. అసలు వేరే లెవెల్ భయ్య. ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఆ రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి పర్టికులర్గా అసలు ఆయన లుక్స్ కావచ్చు, అసలు వేరే లెవెల్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకో మనకు ఇమ్రాన్ హష్మీ ఉన్నాడు కదా, ఆయన అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. ఆయనది కూడా హ్యాపీ బర్త్డే ఓజీ అని చెప్పేసి చెప్పడం కానీ ఆ వాయిస్ కానీ వేరే డిఫరెంట్ ఉన్నాయని చెప్పొచ్చు. అసలు ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో ద బెస్ట్ ఓజీ సినిమా దాంట్లోనే ద బెస్ట్ అసలు అని చెప్పొచ్చు భయ్య. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నాకు తెలిసినంత వరకు ఇది వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. ఒక్కసారి ఇంకోటి వచ్చేసి నేను తమన్ గారిని ఏదో అనుకున్నా కానీ దీంతో చంపేస్తాడు సినిమా థియేటర్లో, అసలు అల్లాడిస్తాడని చెప్పవచ్చు భయ్య. అయితే ఈ ప్రోమో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి